च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै Call is now being ज्येष्ठाय recorded. ब्रह्मणे This नमः। call is now taking notes. तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. లోపల నుంచి బయట స్వరూపాలను చూడడం వల్ల లోపల ఏం జరుగుతుందో గుర్తించినటువంటి విధముగా సువర్చలమ్మ గారు ఇవాళ చేసినటువంటి ప్రకరణములో వంట గురించి పట్టుకోలేకపోతున్నారు. వంట చేయడం గురించి, వంట ఏం చేస్తున్నారు, వండుతున్నది ఏంటిది అనేటువంటిది చెప్పలేకపోతున్నారు. ముడి ధాన్యంలో ఉండేటువంటి గట్టిదనము, గరుకుదనము, బెరుకుదనము, ఈ మొండితనం ఏదైతే ఉందో, ఉడికిన తర్వాత ఏదైతే సున్నితత్వము, మెత్తదనము, సహృదయత భావముగా ఒకదానికొకటి సర్దుకుపోవడం, ఒదిగిపోవడం, ఈ రహస్యము అర్థం కావట్లేదు. ఉడకడంలో ఆ సెగబెట్టడం వల్ల ఈ వేరు తత్వం, అహంకారం, అహంభావం అనేటువంటిది ముడి ధాన్యం నుంచి వెళ్ళిపోతున్నటువంటిది. వెళ్ళిపోయి మెత్తదనము, సున్నితత్వము అది రావడం ద్వారా ఇంకొక మెతుకుతో ఒదిగిపోతుంది. పప్పు అణువణువు చితికిపోయి నేను నా ప్రత్యేకత అనేది ఏమీ లేకుండా చూసేటువంటి పుట్టినటువంటి శిశువు నీవు నేను అనే భేదము లేదు, తల్లి తండ్రి అనే భేదభావము లేదు. ఎవరు తీసుకుంటే వారి దగ్గరికి వెళ్ళిపోవడం, అందరినీ ముచ్చట గొలిపింపజేయడం, ఎట్లెట్లా కళ్ళు తెరిచి బుద్ధిని ఉపయోగిస్తుంటాడో, అమ్మ కావాలని, అమ్మే కావాలని, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటిది ఎట్లెట్లా బుద్ధిని ఉపయోగిస్తుంటాడో అట్లట్లా వేరైపోతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే 84 లక్షల జీవరాశులలో జీవుడు పయనిస్తున్నాడు. జీవుడు కనబడట్లేదు, దేహము మాత్రమే కనబడుతుంది. పువ్వులను గుచ్చుకున్నటువంటి సూది కనబడట్లేదు, పువ్వులను పట్టుకున్నటువంటి దారము వైపు ఎవ్వరి దృష్టి పోవట్లేదు, పువ్వుల వైపే అందరూ చూస్తున్నారు. ఈ దేహముల వైపే అందరూ చూస్తున్నారు. దేహములను సవరిస్తున్నారు, దేహం కోసం పాట పడుతున్నారు, కానీ ఆత్మ వైపు ఎవ్వరూ చూడట్లేదు. ఆత్మను ఉన్నతి చేసుకునేటువంటి ప్రయత్నము వైపు దేవుడు చూపిస్తున్నటువంటి సువర్చలమ్మ గారు అన్నము వండడంలో ఆ ముడి ధాన్యం యొక్క గరుకుతనము, గట్టితనము, మొండితనము ఏదైతే ఉందో ఈ జీవాత్మలలో జన్మాంతరంలో చేసుకున్నటువంటి ఆ కర్మఫలం అనేటువంటిది సమస్యలను ఈ ముందు పెట్టి ఆ సమస్యల సెగలో వ్యక్తిని మెత్తబడజేయడం, ఇది రహస్యం. వంట అంతా ఒట్టిదే, మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఈ వంట ఒట్టిదే, తినడం అంతా ఒట్టిదే. మనకు చూపిస్తున్నాడు. ముడి ధాన్యాన్ని పొయ్యి మీద పెట్టి ఆ పాత్రలో వేసి, పాత్ర అనేటువంటిది, ముడి ధాన్యానికి పాత్ర అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మంలో దేహము, ఆ పాత్రలో ఉండేటువంటి ధాన్యము అనేటువంటిది ఈ దేహంలో ఉండేటువంటిది జీవాత్మ. ఆ పాత్రను పొయ్యి మీద పెట్టడము అని అంటే ఇది మనుష్య జన్మ, ఇది పశు జన్మ, ఇది పక్షి జన్మ అనేటువంటి దాని మీద పెట్టడం, సెగబెట్టడం, కర్రలు పెట్టి ఆ నిప్పు పెట్టి సెగబెట్టడము అని అంటే మనకు సమస్యలను తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరికైతే నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా, ఓడిపోతే ఇంకొక జన్మకు నెగ్గాలి.
నెగ్గడం కోసమే ఈ ప్రయత్నం. అందుకని ఈ సమస్యలు అనేటువంటివి ఇంకొక రహస్యం చూపిస్తున్నటువంటిది ఏంటంటే వస్త్రాలను ఉతుక్కడం ఎంత జిడ్డుగా ఉంటే అంత గట్టిగా నలపడం, ఎంత మురికిగా ఉంటే అంత మురికి వదిలించడానికి సబ్బు లాంటిది పెట్టడం. ఈ అధ్యాత్మంలో ఆ యొక్క భౌతికంలో వస్త్రాన్ని ఎంత నలిపితే అంత తలతల మెరుస్తుంటుంటుందో, ఈ అధ్యాత్మంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అని అంటే నీవు ఉద్ధరించబడేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటిది అభిప్రాయం. నిన్ను నీవు తరించిపోయేటువంటి గట్టు దగ్గరకు వచ్చావు, ఈ సమస్యలను ఎదుర్కొంటే ఇక నీకు ఎదురే లేదు, ఇక నీకు చావే లేదు అనేటువంటిది భగవంతుడు ఈ సమస్యల ద్వారా చూపిస్తున్నటువంటి వైనం. అందుకని వంట చేసే దగ్గర ఆ ధాన్యాన్ని మనం చూడాలి. వండినటువంటి పదార్థం గురించి చెప్పగలుగుతున్నారు కానీ వంట ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పట్లేదు. ఈ జీవితం ఏంటి, జీవితంలో రాజమనమ్మ గారు దేవుడు లేకుంటే జీవుడు లేడు అని కాదు. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. కాకపోతే దేవుడి ద్వారానే జీవులు అభివ్యక్తమైనది. ఇప్పుడు సంతానమే తండ్రి ఉంటేనే సంతానం ఉన్నారా? కాదు కదా. తండ్రిని మనం భౌతికంగా చూస్తున్నాం. ఇది చాలా లోతుగా జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి. తండ్రి భౌతిక దేహంతో ఉన్నాడు కాబట్టి తన వంటి భౌతిక దేహమునే సంతానం అనుకుంటున్నాడు. కానీ ఆధ్యాత్మికంలో గర్భాధానం ద్వారా తన శరీరం నుంచి గర్భాశయానికి పరాయి ఇంటికి పంపించేటువంటి ఈ జీవకణాలు అతని దగ్గర ఎక్కడివి? ఆలోచించాలి. అతని దగ్గర ఎక్కడివి? అతని శరీరము ఒక మాధ్యమము. దేవుడు చెప్పేది కూడా అదే. జీవాత్మలు అభివ్యక్తము కావడానికి దేవుడు ఒక మాధ్యమం, అంతేగాని జీవాత్మలను దేవుడు పుట్టించలేదు. ఈ యొక్క సంతానాన్ని శరీరానికి బీజాన్ని రైతు భూమిని దున్ని విత్తనం నాటుతున్నట్టుగా వివాహం చేసుకుని గర్భాధానంలో పురుషుని శరీరం నుంచి శుక్రకణం వెళ్తుంది. అతను పుట్టేటప్పుడు వాళ్ళ నాన్న అతనికి శుక్రకణం ఒకదాన్ని పంపించాడు. ఇక్కడ రహస్యం ఏంటంటే పురుషుని శరీరం నుంచి ఎన్ని వేల జీవకణాలు వచ్చినా తీసుకెళ్లేటువంటి ఆ అండాశయం, స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి ఆ అండాశయంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని వ్యర్థంగా పోతుంటాయి. ఆ ఒక్క జీవకణాన్ని ఆ అండం తీసుకెళ్లి గర్భాశయంలో ఫలధీకరింపజేసిన తర్వాత శిశువుగా, స్త్రీగా అనుకోని పురుషునిగా అనుకోని శిశువుగా పుట్టినప్పుడు యవ్వన దశలోకి వచ్చేటప్పుడు తాను గర్భాధానం చేస్తున్నప్పుడు ఆ పురుష శరీరం నుండి అనేక జీవకణాలు వస్తున్నాయి. అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వాళ్ళ నాన్ననైతే తన కోసం ఒక్క జీవకణానికే వాళ్ళ అమ్మ శరీరం నుండి విడుదలైనటువంటి అండం ఒక్క జీవకణాన్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది. ఆ ఒక్క జీవకణంతో ఇక్కడ నేను అనేటువంటి ఆత్మ ఎదిగింది. ఇప్పుడు తాను వివాహం చేసుకుని గర్భాధానం చేస్తున్నప్పుడు ఈ జీవకణాలను ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఇక్కడ సారాంశం ఏంటంటే అభివ్యక్తం చేయడానికి పురుష శరీరం ఒక సాధనం, మాధ్యమం. మనల్ని గమ్యానికి చేర్చడానికి వాహనం ఏ రకంగానూ ఈ పురుష శరీరం అటువంటిదే. అంతేగాని ఆ జీవకణాలను పురుషుడు తయారు చేయట్లేదు, అతని శరీరంలో పుట్టట్లేదు. అన్నము ద్వారా వస్తున్నవి, అన్నము ద్వారా వస్తున్నటువంటి వాటిని అభివ్యక్తం చేస్తున్నాడు. అక్కడ అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా రాజమనమ్మ గారు? అంటే ఆచార్య
మరి పరమాత్మ పరమాత్మ ఒక్కరు మాట్లాడండి. సృష్టి ఆరంభం కన్నా ముందే పరమాత్మ జీవాత్మలను తయారు చేసిండ్రు అని అనుకుంటున్నాము. మరి లేకుంటే ఎట్లయితే ఆచార్జీ? ఇప్పుడు తయారు చేస్తే అమ్మగారు, ఇప్పుడు తయారు చేయడం అంటే లేని వాటిని తయారు చేయడం. అంటే లేని ఉత్పన్నం వాటిని తయారు చేసి చేస్తారా? ఉత్పన్నం ఉత్పన్నం చేసిండు చేయడం అని. వేరు. అమ్మగారు, మీకు భాష అర్థం కావట్లేదు, మళ్ళీ వినండి. సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు సూర్యునిలో ఉన్నటువంటి పరమాత్మ సూర్యాస్తమయంతో భూమి వెనుకకు పోతున్నాడు. ఇది మన దృష్టితోటి. భగవంతుడికి అవును. వెనక లేదు, ముందు లేదు. సూర్యుడు తిరగడు, సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు అనేటువంటిది ఆ, ఈ యొక్క సూర్య సిద్ధాంతం ప్రకారం అవును. సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. కానీ మన భౌగోళిక దృష్టికోణంతో ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఏ ఏ వైపు అయితే సూర్యుని వైపు ఉంటుంటుందో, భూమి ఒకవైపు సూర్యుని వైపు ఉంటది, ఇంకొక వైపు భూమి సూర్యునికి విరుద్ధంగా ఉంటది. చాటుగా సూర్యుని వస్తుంది కదా విపరీత భూమి. దశలో విపరీత దిశలో ఉన్నప్పుడేమో చీకటిగా ఉంటది, సూర్యుని వైపు ఉన్నప్పుడేమో వెలుతురుగా ఉంటుంటది. వెలుతురు దినము, అవునా? చీకటి రాత్రి. ఆ రకంగా అస్తమిస్తున్నటువంటి సూర్యుడు చీకటి పడబోతుందని చెప్పేసి జీవనోపాధి కోసం ఉదయాన బయలుదేరి దూరం వెళ్ళినటువంటి ప్రాణి జాతులన్నీ తమ తమ గూటికి వచ్చి సూర్యాస్తమయంతో అలసిపోయి అదమర్చి నిద్రపోతున్నటువంటి ఆ దశలో మధ్యరాత్రి వరకు వచ్చి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క జీవాత్మల యొక్క ఈ దశను చూసి వీరు ఇలా ఉంటే ఎలా బాగుపడతారు, వీళ్ళు ఈ పడుకోవడం ఏంటి, వీరు ఈ మూర్ఛలోంచి, ఈ నిద్రలోంచి బయటకు రావడమే మహా ఎక్కువ. వీరు ఎట్లా ఉద్ధరించుకుంటారు? వీరిని ఉద్ధరించాలి అంటే వీరు ఉద్ధరించుకోలేరు, ఇంకొకరు లేరు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను ఉద్ధరించాలంటే భగవంతుడు మాయా స్వరూపుడు కాబట్టి తాను మాయా ప్రపంచంగా ఏది చేసినా ఆ భౌతిక దేహంతో ఉన్నటువంటి వారికి ఏది కనబడలేదు అని వాళ్ళ భగవంతుని ఉపకారాన్ని గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు ఈ యొక్క భౌతిక దేహంలో ఉన్నటువంటి జీవరాశులను గుర్తించాలి అని అంటే భౌతిక కంటికి కనబడే రూపంతోటే చేస్తేనే వారు గుర్తిస్తారు. ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు కదా, మరి లేరు కదా, పుట్టించాలి కదా, ఉత్పన్నం చేయాలి కదా, తయారు చేయాలి కదా. ఈ భాష, ఈ పదాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ మాయ స్వరూపం గ్రహించలేకపోవడం వల్ల భౌతిక పరాన్ని గ్రహిస్తుంది. వినండి ముందు, భౌతిక పరమైనటువంటి దేహ దృష్టితోటే కంటికి కనబడేటువంటి స్వరూపంతో మనం చూస్తున్నాము. కాబట్టి మన కంటికి కనబడని రూపం కూడా జరుగుతుంది, అది కూడా ఇంకొక ప్రపంచం ఉన్నది అనేది గ్రహించలేనటువంటి కారణంగా మనం పట్టుకోలేకపోతున్నాం. మన కంటికి కనబడుతున్నటువంటి ఉనికిలో వచ్చినటువంటిది. ఇప్పుడు గర్భాధానం చేసేటప్పుడు గర్భాశయంలోకి వచ్చినటువంటి జీవాత్మను తండ్రి తయారు చేస్తున్నాడా, తల్లి తయారు చేస్తుందా? కాదు కదా. ఇంకెక్కడికెళ్ళో వస్తుంది, అన్న ఔషధుల ద్వారా వస్తున్నది. అందుకే కానీ అన్న ఔషధాలు పరమాత్మనే రచింపజేసిండు కదా ఆచార్జీ, లేకుంటే ఎట్లయితాయి? అమ్మగారు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి దాంట్లో ఈ పూలమాల తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క పువ్వును గుచ్చుకుంటున్న సూదిని చూడండి, ఆ పువ్వులను పట్టుకున్న దారమును చూడండి, పువ్వులను చూడండి. ఎక్కువ అందరి దృష్టి ఎక్కడ పోతుంది? పువ్వుల మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పువ్వుల భాషని మాట్లాడుతున్నారు, కానీ పువ్వులను గుచ్చేటువంటి సూది వైపు వెళ్ళట్లేదు, ఆ పువ్వులను పట్టుకున్నటువంటి దారం వైపు వెళ్ళట్లేదు. దారం మన జీవితం, సూది మన ఆత్మ. 84 లక్షలు. అర్థమవుతుందా లేదా అమ్మగారు? అవుతుందా ఆచార్య? జీవాత్మలు
ఆచార్య ఒక విషయం, ఆ, జీవాత్మలు పడి ఉన్నప్పుడు పరమాత్మ ఏమంటుండంటే ఇవి ఉద్ధరించుకుంటట్లేవు జీవాత్మలు, నేనే మాయాస్వరూపు కాబట్టి ఇవన్నీ తయారు చేయాలనే చెప్పి పరమాత్మని చేస్తుండే కదా మరి ఆచార్య ఎట్లా? అమ్మగారు అక్కడ అవి చూసి ఎక్కడి నుండి వచ్చినాయి ఆత్మలు అంతకు ముందు? ఒక్క నిమిషం ఒకసారి మీ ముఖం మీద ఏదో అంటుంది చూడండి, అది సవరించుకోండి, అందరు చూస్తున్నారు. ఇది మీకు నా ముఖం మీద ఉన్నది నాకు కనబడట్లేదు, మీ ముఖం మీద ఉన్నది మీకు కనబడట్లేదు. మీ ముఖం మీద ఉన్నదని నేను చెప్తున్నాను, అది మనది మనం చూసుకుంటే దర్పణం కావాలి. అయితే బ్రహ్మాండ ఈ రహస్యం అర్థం కాకపోతే పిండంలో చూడాలని చెప్తున్నాడు. పిండ దశలో ఏంటంటే సాయంత్రం వరకు ఆడుకున్నటువంటి పిల్లలు అలసిపోయి ఇంక పడుకున్నారు. రాత్రికి నాన్న వచ్చాడు, నాన్న వచ్చేసరికి వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళ దశను చూసి భార్యను అడిగి తెలుసుకుంటాడు పిల్లవాడు, పెద్దోడు ఏమంటున్నాడు, చిన్నోడు ఏమంటున్నారు పిల్లలు అని చెప్పేసి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు అన్ని తెలుసుకుంటాడా లేదా? తెలుసుకుంటాడు ఆచార్య. మరి తెలుసుకొని తదనుగుణంగా పండుగ వస్తున్నది కదా, వారి పుట్టినరోజు వస్తున్నది కదా, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి కదా, అవన్నీ చూసి తను ఆలోచించుకొని యథాయోగ్యమైన వ్యవస్థ చేస్తాడా లేదా? చేస్తాడు. మరి అది చెయ్యాలి అని అంటే ఈ నిద్రమత్తులో ఉన్నటువంటి వాళ్లకు తండ్రి వచ్చిన విషయం, తమ గురించి ఆలోచిస్తున్న విషయం వాళ్ళకు తెలుస్తుందా? తెలుస్తలేదు. మరి ఇది పిండ సృష్టిలో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు కదా భగవంతుడు. బ్రహ్మాండం అర్థం కాకపోతే పిండమును చూడు, పిండము అర్థం కాకపోతే బ్రహ్మాండమును చూడు. ఈ రకంగా స్పష్టంగా చూపిస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంతసేపు కనపడుతున్నటువంటి భౌతికము, ఈ సృష్టి, ఈ స్థూల రూపాన్ని పట్టుకొని, దేహాలనే పట్టుకొని దీని గురించే పుట్టడం చావడం దీని గురించే మాట్లాడుతున్నాం. కానీ ఎవరు పుడుతున్నారు, ఎవరు చస్తున్నారు, ఎవరు ధరించబడుతున్నారు, ఎవరు జీవన్ముక్తిని పొందుతున్నారు, ఎవరు తరించిపోతున్నారు, ఆ వైపు చూడట్లేదు అని ఇవాళ సువత్సలమ్మ గారు చెప్పిన దాన్ని బట్టి ఇది ఇవాళ ప్రసంగంలో వచ్చింది. మీరు వారు అర్థమవుతుంది అమ్మగారు, సువర్చలమ్మ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. చెప్పినయే మీరు ఇవన్నీ గుర్తే ఉంది, కాకపోతే ఎట్లా కలపాలనేటటువంటి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఆచార్య. ఇప్పుడు సంతానం ఉండబట్టే కదా తండ్రి వచ్చి తల్లిని గుర్తించి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటిది అడిగి వాళ్ళు బాగోగులు చేసినట్టు పరమేశ్వరుడు ప్రకృతి కూడా ఈ విధంగా జీవాత్మలకు వాటికి కావాల్సినవి పరమేశ్వరుని ద్వారానే అందుతున్నాయి. పరమేశ్వరుడు మాధ్యమం అంతే, స్త్రీ పురుషుడు, కానీ మరి అనాది తత్వాలు కాబట్టే కదా ఈ అనాది శబ్దం రావాలి. అనాది తత్వాన్ని గుర్తించాలి ఇప్పుడు మనము. రాజమణిమ్మ గారు, అనాది తత్వం అనే పదం రాలేదు మీ దగ్గర. పుట్టిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, ఉత్పన్నం చేస్తున్నాడు, ఈ భాష వస్తున్నది. ఉత్పన్నం అయితే మన దేహ సంయోగంలో ఉంటుంది కాబట్టి అది కాదు కదండి. అందుకని అనాది తత్వంగా మనం గుర్తించినప్పుడే మనం చెప్పేది మనకు అర్థమవుతుంది, కానీ ఎదుటి వాళ్ళకి అర్థం. అమ్మగారు సాగదీయకండి, చెప్పండి వీరనాథ్ గారు. ఆచార్య ఓం నమస్కారం అండి. నమస్తే. మీరు అన్నారు కదా ఆ పరమాత్ముడు ఆ జీవుని పురుషుని యొక్క శుక్రకరణం ద్వారా గర్భంలో ప్రవేశిస్తాడు అన్నారు కదా ఆచార్య గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుషుని హలో ఆగండి ఇప్పుడు మీ పక్కనున్న అది నల్ల బట్టలు వేసుకునే ఎవరైనా మీ ఫోటో పెట్టారు కదా, కెమెరా ఓపెన్ చేయకుండా, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నా కొడుకు ఆచార్య గారు. ఆ కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? అదే మొత్తం వినండి ఆచార్య గారు. క్వశ్చన్ ఏంటంటే అది నాకు అర్థమైంది మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు పురుషుని శరీరంలో పరమాత్మ ఒక జీవుని ప్రవేశించి శుక్రకణం ద్వారా స్త్రీ గర్భంలో వెళ్తాడు. ఒకవేళ పురుషుడు గనక స్త్రీతో సంపర్కం చేయనప్పుడు ఆ శరీరంలో ఉన్న పురుషుని శరీరంలో ఉన్న ఆత్మ పరిస్థితి ఏంటిది? ఇది నా క్వశ్చన్ ఆచార్య. ఇది వేరే ప్రశ్న. అమ్మగారు, రాజమణమ్మ గారు, మీది సందేహం నివృత్తి అయిందా? అయింది ఆచార్య. అనాది అన్నప్పుడు అదిగా అంతే. అనాది జీవాత్మలు అంటే అనాది నుండి ఉన్నాయన్నట్టే కదా ఆచార్య. ఇప్పుడు అట్టే ఇట్టే ఈ భాష రావద్దు, అన్నమాట తమ్ముని మాట ఈ భాషలు రావద్దు, ఈ పదాలే రావద్దు.
ఈ పదాలు వస్తున్నాయి అంటే మీరు ఎక్కడో వెతుకుతున్నారు, ఎవరితోటో సర్దుకుంటున్నారు, ఎవరో చెప్పిన దానితో మీరు ఏకీభవిస్తున్నట్టుగా అర్థమవుతుంటది. ఇంకొకరు మిమ్మల్ని సమర్థించాలి అనేటువంటిది. ఇప్పుడు నిశ్చితమైనటువంటి సిద్ధాంతాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. కథ అనే భాష, అన్నమాట. చెప్పారు, అర్థమైంది. ఆగండి. వరలక్ష్మి గారు ఉండండి ముందు. వీరనాథ్ గారు, ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న నిన్న జరిగినటువంటి దాంట్లో అది రికార్డు కాలేదు, ఇవాళ సంయోగంతో రికార్డ్ అవుతున్నది. ఇది వేరే మార్గంగా దీపం పెట్టినప్పుడు ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి కానీ నూనె కానీ మనం వత్తిని వెలిగిస్తే ఆ వత్తి వెలిగించేది వత్తి ఆ చివరికి వెలిగిస్తాం, కానీ ఆ వత్తిని మొత్తం ఆ నూనెలో నెయ్యిలో పెట్టేస్తుంటాం. కొద్దిసేపటికి ఆ నూనె కానీ నెయ్యి కానీ అయిపోతుంటది. అది ఎట్లా అయిపోతుంటది అంటే ఇది పీల్చి అక్కడ అందిస్తుంటది అనేటువంటిది. ఇప్పుడు ఎవరైతే జీవన ముక్తి కోసం సాధన చేస్తుంటారో, సాధన చేస్తున్నప్పుడు వారు ఊర్ధ్వరేతస్సులు అవుతుంటారు. మీరు ముందుగా రావట్లేదు, ఎప్పుడో ఒకసారి వస్తున్నారు కానీ ఎక్కువగా రావట్లేదు. ముందుగా వచ్చేటప్పుడు ఇక్కడ ఉద్గీత ప్రాణాయామం చేయించడం జరుగుతుంది. ఆ ఉద్గీత ప్రాణాయామంలో అదే జరుగుతుంది. ఈ యొక్క లోపల వీర్య కోశంలో మనం తిన్నటువంటి అన్నంతో ఏదైతే సంగ్రహితమవుతుందో ధాతువు, అది మనము చింతన చేసేదానికి, సాధన చేసేదానికి దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి అది మస్తిష్కం వైపు వస్తున్నది. ఊర్ధ్వరేతస్సులు అవుతున్నారు. ఈ ఊర్ధ్వరేతస్సులను చేసేటువంటిదే ఈ ఉద్గీత ప్రాణాయామం, అక్కడ ఖర్చు అవుతుంది. ఇది మీ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు వరలక్ష్మి గారు మీరు అడగండి. ప్రశ్న ఏమీ లేదు ఆచార్య, అర్థమైంది నాకు. సరే, మరి అర్థమైనప్పుడు అనవసరం. ఇంకా ఇప్పుడు ముందుకు పోదామా, ఇంకేమైనా సందేహం ఉందా? ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నా క్వశ్చన్ అది కాదు ఆచార్య, వీర్యం ఏమైతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పరమాత్మ ఒక పురుషుని శరీరంలో ఒక జీవాత్మను ప్రవేశింపజేసి పురుషుని యొక్క శుక్రకణం ద్వారా స్త్రీ గర్భంలో వెళ్తాడు. ఒకవేళ అదే పరమాత్మ జీవాత్మని పురుషుని శరీరంలో ప్రవేశించబెట్టిన తర్వాత పురుషుడు గనక సంపర్కం చేయకపోతే ఆ జీవాత్మ పరిస్థితి ఏంటిది? వీర్యం ఓకే, అది మనం సాధన చేస్తే ఊర్ధ్వముఖంలో మస్తిష్కంలో వెళ్తారు, కానీ ఆ జీవాత్మ పరిస్థితి ఏంటిది పురుషుని శరీరంలో ఉన్నది? అది నా క్వశ్చన్ ఆచార్య. ఎవరికైనా అర్థమైందా? వచ్చిందండి, మీరు గుర్తించలేదు అంతే. ఈ భాష వదిలేసి వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. జీవాత్మలు ఎన్నో ఉంటాయి కదా, ఈ జీవాత్మలు పడి ఉంటే ఇప్పుడు బియ్యం గింజలల్లో ధాన్యం గిన్నెలల్లో ఉన్నట్టు మానవుడి శరీరంలో అవి ఉంటాయి. భీమరావు గారు, ఆ ప్రశ్న సమాధానం అది కాదు. సూర్యధర్మ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. మైక్ బంద్ చేయండి భీమరావు గారు. సంయోగము చేయనప్పుడు ఆ జీవాత్మ యొక్క పరిస్థితి ఏమిటి అని అంటున్నారు వాళ్ళు. కానీ అది సంయోగం చేసినప్పుడు అల్లంతో కలిసి పిండంగా మారుతుంది. అంతకంటే ముందే అమ్మగారు, వారు అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్పేది వేరు. ఇంకెవరైనా చెప్తారా? అంటే ఆచార్య, అన్ని జీవాత్మలతో పాటు చాలా జీవాత్మలు ఉంటాయి కదా, సంయోగం చేసినప్పుడే అది అవసరం, లేకుంటే వాటితో పాటు ఉంటాయి కదా. ఇది అమ్మగారు వారి ద్వారా అమ్మగారు సువర్చలమ్మ గారు ఉండండి, అది కాదు. వారి ప్రశ్న ఏంటంటే, జీవాత్మలు ఒకటే ఉంటది, అనేకం ఉండవు, ఒకటే ఉంటది, ఒకటే ఉండదు, అనేకం ఉంటాయి, అనేకము ఉండదు అని, అది కాదు వారి ప్రశ్న. గర్భాధానం చేసినప్పుడు ఆ పరిస్థితి ఏందని అంటున్నాడు. అదే దానికి సమాధానం సూటిగా రావాలి. దానికి సమాధానం ఏంటంటే, మరి ఎన్నో ఉంటాయి కదా, ఇంకా పురుషుని శరీరంలో ఎన్నో ఉంటాయి కదా, ఎన్నిటితో పాటు ఇది ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. చెప్తారు, చెప్పండి. ఇవి జీవాత్మలు నిద్రాణంగా ఆహారంలో
వస్తూ పోతూ ఉంటుంది. అది కాదు. వారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే దయానంద సరస్వతి ప్రారంభ పదే కర్మను పదే బట్టి అది కాదమ్మ గారు, వస్తుంది. ఉండండి, అది కాదు. దయానంద సరస్వతి పదే పదే చెప్తున్నటువంటిది ఏంటంటే బ్రహ్మచర్య పాలన. మన శరీరాన్ని ఈ రకంగా వారు వీర్యంలో ఉండేటువంటి జీవకణం గురించి అడగట్లేదు, వీర్య రూపంగా స్థూల రూపంగా ఉన్న దాని గురించి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పడం జరిగింది, వారు పట్టుకోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ మన స్థూల దేహం ఏదైతే కనబడుతుందో ఆ వీర్య రూపంతో బలిష్టంగా అవుతుంది. ఈ యొక్క ముక్తికి వెళ్ళేటువంటిది ఈ శారీరకంగా ఆత్మ నాయకుడు అనేటువంటి ఈ శరీరం యొక్క స్వామి దేహం నుంచి దేహి ముందుకు వెళ్ళేటువంటి ఉద్ధరించబడేటువంటిది దేహం యొక్క స్వామి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆహారం ద్వారా వచ్చేటువంటి ఈ శుక్రకణం తోటి ఎన్ని జీవాత్మలు అయితే వస్తున్నాయో అవన్నీ ఈ శరీరంలో ఇమిడిపోతున్నాయి. నిన్నటి ప్రసంగం అంతా దీని మీదనే ఉన్నది. మన శరీరం అంతా పురుగుల పుట్ట. వచ్చిందా రాలేదా? చెట్లు చేమలు ఈ యొక్క నదులు ఈ యొక్క ధాతువులు అన్ని ఈ రకంగా సుషుప్తావస్థలో ఉండి ఈ యొక్క ఆత్మకు సహకరిస్తున్నాయి. ఎప్పుడైతే వాటితో పాటు కలిసి అనుభవించేటువంటి కర్మఫలం చెల్లుబాటు అవుతుందో అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు అవి వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. రోజు మలినము రూపంలో, వికారాల రూపంలో, అంగభంగము రూపంలో వేరు కావడమే. వేటితోటైతే మళ్ళీ సంయోగం కావాలో వారి రూపంలో ఈ తల్లిదండ్రి, భార్య, పిల్లలు, స్నేహితులు, శత్రువులు, మిత్రులు, అధిక అంగము, 6వ వేలు, 3వ చెయ్యి, 3వ కాలు, ఈ రకంగా వాటితోటి ఎంతెంత అయితే అనుభవించాలో ఆ జీవాత్మలతోటి అవి ఈ రకం కలిసిపోతున్నాయి. స్థూల రూపం ఈ దేహ రూపం, స్థూల రూపం దేహ రూపం, సూక్ష్మ రూపం బాష్పరూపం. జెండు బామ్ సీసదిస్తే వాసన ఎట్లయితే వస్తుందో, గులాబీ పువ్వుల నుంచి ఆ పరిమళం ఎట్లయితే వస్తుందో, ఈ యొక్క ఊర్ధ్వరేతస్సులో ఆ కనబడని రూపం పైకి వస్తుంది. ఇడా పింగళ నాడుల ద్వారా ఈ సుషుమ్న వద్దకు వస్తుంది. సుషుమ్న కుడి మెదడు, ఎడమ మెదడు, చిన్న మెదడు, ఈ 3 మెదడుల యొక్క సంయోగంలో అక్కడ ఆ ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంటదని చెప్పేసి ఋగ్వేద మంత్ర ప్రమాణం పూర్వకంగా దయానంద సరస్వతి చెప్పినటువంటి రహస్యం. ఇవన్నీ సాధనమయంగా చేస్తేనే తెలుస్తుంది. కేవలం వ్యాఖ్యానించడం, చెప్పుడు మాటలతో అర్థం కావు. కనబడే రూపం వీర్యంగా కనబడే రూపం ఈ దేహ రూపం, కనబడని తత్వం ఈ యొక్క ఆత్మను సహకరించడానికి దీన్ని ఏమంటారంటే వేవ్స్ కూడా. ఆవిరి అన్నం వంట చేస్తున్నప్పుడు ఇట్లా కుక్కర్ సీటి ఆ విజిల్ ఏంటంటే ఆవిరి కదా, ఆ రూపకంగా పైకి వస్తుంటాయి. ఆత్మను పైకి పోవడానికి సహకరించేటువంటివి ఈ ఆత్మలు అనేటువంటివి. ఎంతెంత పైకి లేస్తుంటాయో అంతంత ఒదిగిపోతున్నాయి. చివరికి మాత్రం ఈ యొక్క ఆత్మని శరీరం నుంచి బయటకు పోతుంటది. లేసేటువంటిది మాత్రం వీర్యకోశం నుంచి వీర్యం అంతా పైకి లేస్తుంటుంటది ఆ సాధన చేయడం వల్ల. కానీ ఎక్కడెక్కడ ఎంతెంత సామర్థ్యం ఉన్నదో శరీరంలో ఎక్కడికక్కడ ఇమిడిపోతుంటుంటది. అందుకని బ్రహ్మచర్య పాలన చేయాలి, బ్రహ్మచర్యం సాధన చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. కళలో కూడా వీర్యం స్ఖలితం కాకుండా ఆ ధాతువును ఎవరైతే ఆపుకుంటుంటారో వారికి ఎక్కువ ఆయుష్ కలుగుతుంటుంటది. మంచి దీర్ఘాయుష్మంతులు అవుతుంటారని చెప్పేసి బ్రహ్మచర్యం గురించి దయానంద సరస్వతి ప్రతి పుస్తకంలో ప్రతి సందర్భంలో దాదాపుగా చెప్పుకుంటూ వస్తున్నారు. వీరనాథ్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవునాచార్య గారు, అర్థమవుతుంది ఆచార్య గారు. అందుకని కనబడే రూపం వేరు, కనబడని రూపం వేరు. కనబడని అనేటువంటిది ఈ యొక్క ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు చూడండి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఉక్రెయిన్, రష్యా, వీళ్ళు యుద్ధం చేసేటువంటిది. ఎప్పుడైనా ఉక్రెయిన్ జెలెన్స్కీ యుద్ధక్షేత్రంలోకి వచ్చాడా? ఎప్పుడైనా పుతిన్ యుద్ధక్షేత్రంలోకి వచ్చాడా? ఎప్పుడైనా ట్రంప్ యుద్ధక్షేత్రంలోకి వచ్చాడా? ఈ యొక్క నెతన్యాహు వచ్చాడా ఎప్పుడైనా? సైనికులు వస్తున్నారు, కానీ గెలిచేది ఎవరు, ఓడిపోయేది ఎవరు? అర్థమవుతుందా? అవునాచార్య, అర్థమవుతుంది. కంట్రీ అక్కడ మొత్తం కంట్రీ క్రియేట్. ఇప్పుడు సైనికులే రాజు ప్రాణం.
అందుకని ఆ సైనికులు ఓడిపోయినా గెలిచిన రాజుకు పేరు వస్తుంటది. అందుకని ఈ శరీరంలో మనం ఇప్పుడు వీరనాథ్ గారికి ప్రశ్నించడం రాలేదు. ప్రశ్నించేది ఎలా ప్రశ్నించాలంటే, అన్నము పురుషుడు తిన్నప్పుడైతే ఇది సరిగానే ఉంది, కొంతవరకు అర్థమవుతుంది. కానీ స్త్రీలు కూడా అన్నం తింటారు కదా, మరి వారికి వీర్య కోసం ఉండదు. వాళ్ళు వీర్యాన్ని రేచకం వాళ్ళ శరీరం నుంచి బయటకు రాదు కదా. మరి నపుంసకులు తింటారు వాళ్ళు అన్నం, వాళ్ళకైతే రజస్సు ఉండదు, వీర్యం ఉండదు కదా. మరి అక్కడేమవుతుంది? ఇలా ప్రశ్నించాలి. అర్థమవుతుందా వీరనాథ్ గారు? అవునాచార్య గారు, అర్థమవుతుంది. ఈ రకంగా ఎప్పుడైతే ప్రశ్నిస్తుంటారో అసలైన తత్వం బయటకు వస్తుంటుంటాయి. ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్క సామర్థ్యం. స్త్రీ శరీరానికి ఒక సామర్థ్యం, పురుష శరీరానికి ఒక సామర్థ్యం, నపుంసక శరీరానికి మరొక సామర్థ్యం. ఒకరిది ఒకదానికి పోలిక ఉండదు. ఇదంతా కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంటది. స్త్రీ శరీరంలో కూడా వీర్యం ఉంటుంది, పురుష శరీరంలో కూడా రజస్సు ఉంటుంటది, నపుంసక శరీరంలో రజవీర్యాలు ఉంటాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, స్త్రీ ఏ రకంగా అయితే రజస్వలు అవుతుంటుందో పురుషుడు కూడా రజస్వలు అవుతాడు. కానీ పురుషుడి రజస్వలను గుర్తించేటువంటిది చాలా అధ్యాత్మ సాధనలో లోతుగా వెళ్ళిన వారికి మాత్రమే అర్థమవుతుంటది. వీళ్ళు భౌతిక పరమైనటువంటిది బుద్ధితోటి ఆలోచించేటువంటి వారికి, కళ్ళతో చూసేటువంటి వారికి మాత్రం ఇది అర్థం కాదు. అది ఏ 28 రోజులకు 28 రోజులకైతే స్త్రీ రజస్వలు అవుతుంటుంటుందో, పురుషుడు అయినప్పుడు అతని స్వభావం మారుతుంటది. అతని శారీరక భాష భంగిమ మారుతుంటది. ఇది ఇప్పుడు మీ స్థూలం దాన్ని పట్టుకోవడానికి నానా అవస్థ పడుతున్నారు. మరి ఈ సూక్ష్మం దాన్ని పట్టుకోవాలి అని అంటే ఇది ఎట్లా అవుతుందో? చెప్పుడు మాటలతో కాదు కదా. మరి ఇవన్నీ మతాన్ని కాదు ఆచార్య, అది మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. మీతోటి అవుతుందని చెప్పేసి దేవుడు పుట్టించాడు, మీకు మంచి అవకాశం ఇచ్చాడు, మీరు కాదు అనేది అంటే దేవుడు గ్రహించే అవకాశం రావాలి, దాన్ని గ్రహించడం అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళందరినీ పడుకోబెట్టారు చూడండి, మీ ఇంట్లోనూ మీ ఇంటి చుట్టుపక్కల ఊరంతా ప్రపంచం అందరిని పడుకోబెట్టి మిమ్మల్ని లేపించి ఈ విషయాన్ని చెప్తున్నాడు అంటే అర్థం కావట్లేదు అమ్మగారు. ఆధ్యాత్మలో మరి ఇప్పుడు అయ్యిన దాని గురించి తాపత్రయపడతారా, కానిది పట్టుకోవడానికి తాపత్రయపడతారా? అక్షయ్, వీరనాథ్ గారిది ప్రశ్నలా నాకు ఒకటి ఏమర్థమైందంటే, ఇప్పుడు సంయోగం ద్వారా వెళ్ళిన ఆత్మనేమో ఫలదీకరణం చెంది జీవాత్మగా మారుతుంది. మిగతా ఆత్మల పరిస్థితి ఏంది? అవి ఎట్లా ఉంటాయి, ఏడ ఉంటాయి అని అడిగినట్టు నాకు అర్థమైంది. దానికి సమాధానం వచ్చింది, ఎన్నోసార్లు వచ్చింది. మరి వారు వీరనాథ్ గారికి అర్థమైందో కాలేదో తెలియదు. ఇవాళ కూడా నాకు అర్థమైంది. సరే, అగ్నిహోత్రం చేద్దాం రండి. అగ్నయే స్వాహ అని ఆహుతిస్తున్నప్పుడు ఎప్పుడైతే సావధానంగా ఉండి చేతిలోంచి వెళ్ళేటువంటి ఆహుతి ఏ దేవత కోసమైతే స్వాహ సువాహ అని ఇస్తున్నప్పుడు అగ్నిలో పడుతున్నటువంటి సామగ్రి గురించి ఆలోచించండి. అగ్ని వరకు చేరుకోకుండా యజ్ఞకుండం మీద పడ్డటువంటి దాని గురించి ఆలోచించండి. మీకు అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఆచార్య. అది ఇంకెవరికైనా అర్థం కాలేదా ఈ విషయం? అర్థమైంది ఆచార్య. ఏ దేవత కోసమైతే ఏ ఆహుతినైతే ఇస్తున్నామో సామగ్రి పాత్రలో నుంచి పట్టుకున్నాము ఇస్తామని చెప్పేసి ఎన్ని అణువులను పట్టుకున్నాము, సామగ్రి అణువులను స్వాహ అన్నప్పుడు ఆ అగ్ని వరకు, ఆ దేవత వరకు ఎన్ని చేరుతున్నాయి? ఇప్పుడు ఈ రహస్యం అర్థం కాకపోతే అక్కడికి రండి. ఎర్రవల్లిలో కేసీఆర్ గారు మొట్టమొదట తెలంగాణను సాధించిన తర్వాత అక్కడ ఒక యజ్ఞం చండీ యాగం చేశాడు కదా. చండీ యాగం చేసి అందరిని పిలిచాడు కదా, అన్నదానం పెట్టాడు కదా. ఆ అన్నం వండిన పాత్రలోంచి చెంచతోటైతే లేస్తుంది, ఎవరికైతే
ఎవరి కంచంలోనైతే వేయాలని చెప్పేసి ఎన్ని మెతుకులు చేరాయి, ఎన్ని మెతుకులు అక్కడ పడ్డాయి, ఎంత వ్యర్థమైందని చెప్పేసి పత్రికలు చెప్పాయా లేదా, టీవీలలో చూపెట్టారా లేదా? మరి అది రహస్యం. ఇవన్నీ ఆ మిగతా జీవాత్మలన్నీ వ్యర్థంలో పోతాయి, మురికిలో పోతాయి. మళ్ళీ అవి ఇప్పుడు ఇంకొకటి ఏం అర్థమవుతుందంటే ఆ వాటి కర్మఫలం అక్కడి వరకే ఉంది అని. అంతవరకే. ఇక్కడ ఇంకా అసలైనటువంటి రహస్యం ఏంటంటే, ఇక్కడ సామగ్రి దగ్గర మనం తెలుసుకుంటే ఏంటంటే, ఆ సామగ్రిని ఇక ఊడ్చి చెత్తలో పడేస్తే, ఒకసారి వాడింది ఇంకోసారి వాడము కాబట్టి అది ఊడ్చి చెత్తలో పడేస్తే అది ఎరువుగా తయారై అన్నభోషధుల రూపంలో వచ్చేసి మళ్ళీ శుక్రకణముగా మారి జీవాత్మగా మారి యజమానుడిగా వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నది. ఈ యజమానుడు తప్పులు చేసిన దానికి తాను వెళ్ళి పునర్జన్మతోటి ఎరువుగా మారి అన్నౌషధులుగా సామగ్రిగా మన ముందు వచ్చి ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ తిరిగి వస్తుంది. అరే నన్ను చేర్పించడానికి పోయి నా చేత చేర్పించబడుతున్నావు కదా. ఆ సామగ్రి కణం అంటున్నది ఏంటంటే, నన్ను చేర్పిస్తానని చెప్పి నీ చేతిలోకి తీసుకొని నన్ను బయటపడేసేసరికి నేను పునర్జన్మనెత్తి నేను మనిషిగా పోయి కూర్చున్నప్పుడు నువ్వు మళ్ళీ అన్నవోషధులుగా తయారై సామగ్రిగా నా చేతిలోకి వచ్చావు. ఇది అర్థం కాదు. అదే అహంకార స్థితిలో ఏం చేస్తున్నానో తెలియకుండా చేయటం మూలంగా అర్థమవుతుందా లేదా? ఎవరు మాట్లాడరు, అమ్మగారే అనవసరంగా మాట్లాడిస్తున్నారు. అదే అనుకుంటారు. అదే ఆహుతిచ్చిన యజమాని మళ్ళీ అదే దాన్ని వదిలేసారండి అమ్మగారు. దాన్ని వదిలేసేస్తే మీరు సరిగ్గా సమాధానం చెప్తారు. అదే 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 ఏది అనేది ఎవరికి అర్థమవుతుంది? ఆచార్య ఇక్కడ ఏమర్థమవుతుందంటే కర్మ ఫలము అనుభవించే వరకు మళ్ళీ తిరిగి వస్తుండాలి. అదే సారాంశం మొత్తం. చాలా విచిత్రమైన విషయాలు ఆచార్య. మరి విచిత్రం కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు కదా, చిత్రం అర్థమైన వారికే అబ్బురపరుస్తుంటాం. అర్థం కాని వారికి ఏంటంటే ఎప్పుడు అదే పెట్టుకొని కూర్చుంటున్నాడు ఈ స్త్రీ పురుష సంపర్కం ఇది అనేది వాళ్ళు అట్లాగే అనుకుంటారు. మాకు అర్థం కాక చెప్పవలసి వస్తుంది ఆచార్య మాటికి. మరి మీరు మీకు అర్థం కాక చెప్పాల్సి వస్తుందనేది కాదు, చెప్పితేనే బయటకు వస్తుంది. ఆచార్య ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నాను. నా పాయింట్ యాక్చువల్లీ అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఆచార్య, నేను చనిపోయాను. సో నా కర్మఫలంగా నన్ను ఒక పరమాత్మ ఒక పురుషుని శరీరంలో ప్రవేశింప చేశాడు. అక్కడ నుంచి నేను జన్మెత్తాల. కానీ ఏదో కారణం వల్ల అతను చనిపోయాడు ఆ పురుషుడు, లేకపోతే అతను సంపర్కం చేయలేడు. అప్పుడు నేను అక్కడ నాది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దేవుడు నన్ను వేరే శరీరంలో పంపిస్తాడా? అది నా ఆచార్య. ఇప్పుడు బస్ స్టాండ్ కి వెళ్ళారండి, అతను చనిపోవటం అంటే జీవాత్మ అతనిలో ఇంకేమన్నా లేనట్టే కదండి. ఇప్పుడు అమ్మగారు కొద్దిగా ఓపిక పెట్టండి. ఆ వీరనాథ్ గారు ఊరు వెళ్ళాలని బస్ స్టాండ్ వెళ్ళారు, బస్సులు బంద్. ఏం చేస్తారు? వెయిట్ చేయాల్సిందే. అనుకోకుండా ఊరికి వచ్చాము, లాక్డౌన్ అయిపోయింది. ఏం చేస్తాం? వెయిట్ చేయాల్సింది. అది వేరే ఆప్షన్ దొరికేంత వరకు. అది ఇప్పుడు మన ఊరు వెళ్ళే బస్సు దొరకకపోతే ఆ వైపు ఎంత దగ్గరగా వెళ్ళేటువంటిది అయితే కనీసం ఆ దగ్గరికి అయితే వెళ్తాం కదా, అంతైతే ప్రయత్నం చేస్తాం కదా. అవునా సరే. లాక్డౌన్ అయితే ఎంతో నడుచుకుంటాను. ఇప్పుడు ఆ లాక్డౌన్ లో ఎంతమంది ఎంత దూరం నడుచుకుంటూ పోయారు? పార్లర్ బిస్కెట్ కంపెనీ చెప్పింది మామూలు రోజుల్లో పార్లర్ బిస్కెట్లు ఎన్ని అమ్ముడు పోయాయి, ఆ లాక్డౌన్ రోజుల్లో ఎన్ని అమ్ముడు పోయాయి, వాళ్ళకి ఎంత లాభం కలిగింది అనేది. పోతున్న వారికి అందరూ నీళ్ళు ఇవ్వడం, ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం, నడుచుకుంటూ పోతున్నటువంటి వారికి గుర్తుందా లేదా? మర్చిపోయారా? గుర్తుంది ఆచార్య గారు. అది అందుకని ప్రయత్నం. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోతే
అతనితో పాటు ఇప్పుడు ఆ శరీరం అంతా కలిసిపోవాల్సింది. ఇప్పుడు ఆ శరీరం భూమిలో కలిసిపోతున్నప్పుడు, మంటల్లో కాలిపోతున్నప్పుడు రక్తం ఏమవుతుంటది, వీర్యం ఏమవుతుంటది, ఎముకలు ఏమవుతుంటాయి? కలిసిపోవాల్సిందే కదా పంచమహాభూతాల్లో. పంచమహాభూతాల్లో కలిసిపోవాలి అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. ఆచార్య గారు మీరు అన్నదాన్ని బట్టి ఒక జీవి ఈ ప్రపంచంలో రావాలంటే సో ఇక్కడ పుట్టేవాడికి పుట్టించిన వాడికి ఇద్దరికి అర్హత ఉండాలి, అప్పుడే ఆ జీవి అదే ప్రపంచంలో రాదు. అంతే కదా. ఇప్పుడు ఆ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది వేదమును బట్టి సత్యమును గ్రహించాలి, అసత్యమును వదిలేయాలి అని. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ఓంప్రకాష్ చెప్పేదానికి అక్కడ ఎందుకు పోతారు, అది మనం వినకూడదు అని ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నటువంటి వాళ్ళని చూడండి, ఇక్కడికి వచ్చి సత్యమును గ్రహిస్తున్నటువంటి వాళ్ళని చూడండి, ఇంతే తేడా. ఇది వస్తే వింటేనే కదండి గ్రహిస్తేనే కదా తెలిసేది. ఈ ప్రణవమూరి గారు చెప్పారు ఆ రహస్యం, వీళ్ళు ఆపుతున్నారండి అని. సుభద్రాదేవి గారు చెప్పారు. మళ్ళీ వీరు విజయలక్ష్మి గారు ఆగిపోయింది దాని గురించి. ఆగిపోయిన ఎవరి ప్రారంభం వారిది. మీకు మన జీవితం ఉద్ధరించబడేటువంటి సత్యము సాధన మనకు కావాలా, లేదంటే ఫలానా వ్యక్తి అయితేనే కావాలి, ఫలానా వ్యక్తి అయితేనే వద్దని, అది మేము ఎవరి విజ్ఞత వారికి. అటువంటి వాళ్ళు మీకు తారసపడనట్టున్నారు, మీకు రహస్యం తెలియట్లేదు. అది ప్రణవముని గారు ఉంటే చెప్పేవారు. అన్ని పాత్రలో తిరిగే ఎందుకు ఏమైతుందండి ఇక్కడ? కదండి. అంటే ఇక్కడ ఏమైతుందని ఈ ఓంప్రకాష్ ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడు ఈ స్త్రీ పురుషులది ఇదే చెప్తున్నాడు అని. అది చెప్పొద్దు, మనకు దేవుడి గురించి చెప్పాలి, ఆత్మ గురించి చెప్పాలి అని చెప్పి వాళ్ళకు. ఇప్పుడు జీవన్ముక్తి పొందాలంటే హిమాలయం పోతేనే అవుతుంది, ఇక్కడ ఎక్కడ సాధన చేస్తే కాదు అని చెప్పేసి. దయానంద సరస్వతి నువ్వు ఉన్న చోటనే స్థిరంగా కూర్చుండి ఏకాంతంలో కూర్చుండు అని చెప్పాను. అది కాదట, హిమాలయం పోతేనే అక్కడ ముక్తి కలుగుతుందంట. అంటే ఫలానా వ్యక్తి అయితేనే, ఫలానా చోట అయితేనే. అది పేర్లు తీసుకుంటే గొడవలు అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు సత్యం జీవనము కాదు, మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి వదిలేయండి అంతే. ఇక అవన్నీ మనకెందుకులేండి, మనం అంతే అంతవరకు. నేర్చుకుంటున్నామా లేదా అనేది కావాలి. ఎవరి స్వవిషయం. ఏదైనా పాట భజన పాడండి, లేదంటే ఏదైనా సందేహం అడగండి. మరి సమయం అయితే అయిపోయింది. అందుకే దీంట్లో చెప్పుకున్నాం కదా, ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా అని పాడుకున్నాం కదా. అదే ఎన్నెన్ని జన్మలు తిరగటం. ఆచార్య ఆ పాట ఒకసారి గ్రూప్ లో పెట్టండి ఆచార్య. ఏ పరలోకంలో ఉన్నది చూడండి. సరే ఎవరు పాడరా గేమ్? పాడమంటారా? నమస్తే పాడండి. అండముందు నీవే, పిండమందు నీవే, బ్రహ్మాండమందు నీవే. అమ్మా వరలక్ష్మి గారు, గేయము బాగుంది, పాడే విధానము బాగుంది, మీ సెల్ ఫోన్ బాగాలేదు. ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడట్లేదు. ఇంకెవరైనా పాడితే పాడండి, లేదా వేరే పాట పాడండి, మంచిది. పాడండి, పాడాలి. ఓం ఓం ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ ముడిన వెంటాని, ఉన్న మానవ జన్మ ఉడిన వెంటాని, మరి రాదు ఓంకారమనవోయి జీవా, ఓంకారమనవోయి జీవా. పాలు మాలిన పనులు కాలా మెల్లగా గడిపి, పాలు మారిన మనులు కాలా మెల్లను గడిపి, వేలువై చెడిపోకు జీవా,
బేలువై చెడిపోకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము, కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము. కొల్లాగొట్టకు జన్మ జీవా, కొల్లాగొట్టకు జన్మ జీవా. కోరికలు తీరావు వెయ్యేళ్ళ దాకైనా, కోరికలు తీరావు వెయ్యేళ్ళ దాకైనా. ఆర్పు కోయికనైనా జీవా, ఆర్పు కోయికనైనా జీవా. ఎన్నెన్ని జన్మాలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స, ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స. ఉరుకులాడి చెడిపోకు జీవా, ఉరుకులాడి చెడిపోకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. అన్నిటను రక్షింప ఆరాధ్యుడుండంగా, అన్నిటను రక్షింప ఆరాధ్యుడుండంగా. అన్ని చింతలు వదులు నీకు, అన్ని చింతలు అన్ని చింతలు వలదు నీకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి, కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి. ఫలము కైవేచి ఉండు జీవా, ఫలము కైవేచి ఉండు జీవా. దీపమున్నప్పుడే ఈ ప్రభువును ధ్యానించు, దీపమున్నప్పుడే ఈ ప్రభువును ధ్యానించు. దేహముండది చూడు జీవా, దేహముండది చూడు దేవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. ఓం నమస్తే ఆచార్య. చాలా వరకు తప్పులుగా చదివినా కూడా, లయ కూడా చెడగొట్టినా కూడా పూర్తయితే చేశారు. ఇవాళ సంధ్యోపాసన ఎవరు? ఆదివారం ఫస్ట్ వారం, మళ్ళీ ఫస్ట్ వారం. ఓం నమస్తే ఆచార్య. సర్వత్ర నమో నమః. నమస్తే. పుష్ప బాన్స్వాడ ఆర్య సమాజం. ఎపిసోడ్ గురించి చెప్పండి. సరిగా వినలేదు ఆచార్య. ప్రభాకర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు, ఛార్జింగ్ అయిపోతే. ఎపిసోడ్ గురించి చెప్పండి అమ్మగారు, సంధ్యోపాసన చేయండి. రాజమణమ్మ గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. ఈ ఎపిసోడ్ గురించి చాలా విషయాలు, జన్మ గురించి, ఆత్మల గురించి చాలా విషయాలు, ఆత్మలు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది, పురుషాచార్య శరీరము, స్త్రీ శరీరం గురించి చాలా 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 అంటే వివరించి చెప్పిండు ఆచార్య గారు. వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, అందరికీ పంచుదాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఓం నమస్తే ఆచార్య. ఇది మొదటిసారి నాకు తప్పులు అయింది. ఇప్పుడు పుష్పమ్మ గారు సంధ్యోపాసన చేయిస్తారు. మీరేనా అమ్మగారు? నాదా అథ వైదిక సంఘ బ్రహ్మయక్షము. ఓం పుట్టబోయే శిశువు ఆత్మ భావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్వరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలుని.
ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం ప్రాణః ప్రాణః, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే ఇంకెవరైనా చేయించండి, అమ్మగారిది ఫోన్ పనిచేస్తుంది. ఓం చక్షు ఇవి చూడాలి, అవి చూడాలి, దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది అనేటటువంటిది. అది చూసే వరకు అసంతృప్తి, చూసిన తర్వాత సంతృప్తి. ఓం స్తోత్రం స్తోత్రం, ఇది ఇది దీన్ని వినాలి, దాన్ని వినాలి అనేది. వినే వరకు అసంతృప్తి, వినే తర్వాత తృప్తి. ఓం నాభిలో చిత్తం విజ్ఞానం అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటిది విడిగా చెప్తాను. ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల పృష్ఠే. మార్చిన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం ఆప్ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం హితం చ సత్యం చ భీత తపసోద్యతాయత, తతో రాత్ర జాయత, తతః సముద్రోర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసో ధాతా యదా పూర్వమకల్పయన్,
దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్వాహా. పునరాచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఈశవః. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तमो जन्मे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजी रक्षिता पितरैषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः कृदाकु रक्षितान्नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. उदीची दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. ऊर्ध्वादित्य बृहस्पतिरधिपतिः पित्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. ओम ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ऋषेभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जन्मे दद्मः. रूपस्थानमन्त्रः. जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः. स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यतीः. चित्रं देवानां मुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः. आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः. दृशे विस्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वाहा. पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. प्रत्यक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्. पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं श्रेण्याम शरदस्यतं प्रब्रवाम शरदस्यतं अधीनाः स्याम शरदस्यतं भूयस्य शरदस्यता. आचमनम्. ओम शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. गायत्री. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిధి, నీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకున్నట్లు అనుగ్రహింపుము స్వామి.
ఓం నమ శంభవాయ చ మయభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది బ్రహ్మయజ్ఞం సమయం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జ్యోతి శాంతికి అంతరిక్షం శాంతికి పృథివీ శాంతికి ఆపా శాంతికి ఓషధయ శాంతికి వనస్పతి శాంతికి విశ్వే దేవా శాంతికి బ్రహ్మ శాంతికి సర్వం శాంతికి శాంతిరేవ శాంతికి సా మాం శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య సర్వేభ్యో. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో. సర్వేభ్యో నమః.